మొన్ననే రష్యా మీదన ఉక్రెయిన్ దాడి చేసింది. ఆ దాడిలో రష్యన్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు, వేలాది మందిని చంపేశామని ప్రకటించింది. రష్యా ఏం మాట్లాడలేదు, కానీ ప్రతీకారం చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చాడు పుతిన్. అప్పుడు చేతిలో డ్రోన్స్ వచ్చిన వాటితో అటాక్ చేసేసింది, అయిపోయింది. అక్కడ అమెరికా ఏం సాయం చేయట్లేదు. అయినా సరే ఇక్కడ వీడు తను అధ్యక్షుడిగా కొనసాగాలంటే ఏదో ఒక యుద్ధం కొనసాగాలి. ఆ కమిడియన్ కాస్త అధ్యక్షుడు ఉక్రెయిన్ చేస్తున్న దరిద్రం అదే. ఇప్పుడు రష్యా నిన్న కియూ మీద దాడి చేసింది, ఉక్రెయిన్ రాజధాని. ఇవాళ మళ్ళీ కియూ మీద దాడి చేసింది. కియూలో ఉన్నటువంటి కీలక పట్టణ ప్రదేశాలను ధ్వంసం చేయడంతో పాటు ముందుగానే కియూ ప్రజలకు ఒక 3 గంటల ముందే హెచ్చరిక జారీ చేసింది. మీరందరూ ప్రాణాలు కోల్పోతారు, సాధారణ ప్రజలు ఎవరు బయటికి రావద్దు, మీరు ఈ ప్రాంతం వదిలేసి వెళ్ళిపోండి, మీ ప్రదేశాలన్నిటి ధ్వంసం చేయడం అయితే ఖాయం అన్నటువంటిది. వాళ్ళు వెళ్ళడం, వీళ్ళు పేల్చడం జరిగింది.